షాద్నగర్ డిప్యూటీ డిఎంహెచ్ఓ విజయలక్ష్మి వ్యవహారంపై ఎట్టకేలకు రంగారెడ్డి లలితాదేవి డిఎంహెచ్ఓ స్పందించారు. ఇక విజయలక్ష్మి గతంలో కూడా ఇదే విధంగా వ్యవహరించారని ఆరోపించారు. బీఆర్కే న్యూస్లో వచ్చిన వార్త తన దృష్టికి వచ్చిందని, దానిపై వివరణ ఇవ్వాలని ఇప్పటికే విజయలక్ష్మికి నోటీసులు పంపించామన్నారు. ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామంటున్న డిఎంహెచ్ఓ లలితాదేవితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ఈ మధ్యకాలంలో రంగారెడ్డి డిస్టిక్ ఏదైతే డిప్యూటీ డిఎంహెచ్ఓ విజయలక్ష్మి వ్యవహారం ఏదైతే ఉందో న్యూస్ ఛానల్లో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి ఏదైతే విధులకు హాజరవ్వకుండానే నెలల తరబడి సిగ్నేచర్ అటెండెన్స్లో కూడా సిగ్నేచర్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి డిఎంహెచ్ఓతో మాట్లాడటానికి మనతో పాటు డిఎంహెచ్ఓ ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుని ఏ విధంగా ఏదైతే డిప్యూటీ డిఎంహెచ్ఓ మీద చర్యలు ఉంటాయి, అసలు ఏం తీసుకుంటున్నారు అధికారికంగా అనేది మనతో పాటు మాట్లాడటానికి డిఎంహెచ్ఓ గారు ఉన్నారు. ఆయన అడిగిస్తాం. మేడం, మీ ఏదైతే విజయలక్ష్మి గారిది ఉందో విజయలక్ష్మి గారిది పెద్ద ఎత్తున న్యూస్లో కూడా సర్క్యులేట్ అయ్యింది. బీఆర్కే న్యూస్ మొత్తం కూడా న్యూస్ ప్లే చేయడం జరిగింది. దానికి సంబంధించి మీ దృష్టికి వచ్చిందా? ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు? అది మా దృష్టికి వచ్చిందండి. మెయిన్గా ఏంటంటే అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టకపోవడం అన్నది తను కరెక్టే కావచ్చు. కానీ మనము 6th మార్చి నుండి 31st మార్చి వరకు మన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 డేస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో మేము 6th మార్చ్ టు 31st మార్చ్ వరకు స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్స్ పెట్టాము. 6 స్పెషలిస్ట్ డాక్టర్స్ మనకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహేశ్వరం నుండి వచ్చారు. సో తను అన్ని క్యాంప్స్ మనం షాద్నగర్లో ఏవైతే క్యాంప్స్ పెట్టామో అన్నీ అటెండ్ అయింది తను. ఎందుకంటే ఈవెన్ నేను కూడా కొందుర్గు, మన కేశంపేట, చించోడు నేను కూడా క్యాంప్స్ అటెండ్ అయ్యా, నాతోనుంది. సో అటెండెన్స్ పెట్టకపోవడం అనేది తను డిప్యూటీ ఆఫీస్ దాకా వెళ్ళలేదు, పెట్టలేదు. అదొక ఇష్యూ. సో నేనన్నా ఏ రోజు ఆ రోజు ఫస్ట్ డిప్యూటీ ఆఫీస్ అటెండ్ అక్కడ అటెండెన్స్ పెట్టుకొని క్యాంపుకు రావాల్సి ఉంటుంది. సో అది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో అలాగే మీరు చెప్పినట్టు తను ప్రైవేట్ హాస్పిటల్కి తను ప్రమోట్ చేయడము అనేది వీడియో సర్క్యులేట్ అయింది గ్రూప్లో, నేను కూడా చూశాను. సో ఇష్యూ మీద కూడా మేము సీరియస్ అయ్యాము, ఎంక్వైరీకి కూడా పంపించాము. సో మెమో కూడా తన ఎక్స్ప్లెనేషన్ కూడా అడగడం జరిగింది. తను ఎక్స్ప్లెనేషన్ కూడా రిప్లై ఇస్తుంది. అలాగే ఇది సుమోటాగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కూడా సుమోటాగా ఫస్ట్ టైం తీసుకొని, ఇదివరకు కూడా జరిగింది ఇలా, ఫస్ట్ టైం తీసుకొని సార్ ఒకసారి వార్నింగ్ ఇచ్చుకుంటూ నాట్ టు రిపీట్ అని కూడా ఇచ్చారు. సో ఇదే సెకండ్ టైం మళ్ళీ ఇలా జరిగింది కాబట్టి నేను డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కూడా ఇది రిమైండ్ చేసుకుంటూ పంపించాను. సో అది కూడా రిప్లై అవైట్ చేస్తున్నాము. మెయిన్గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు మీ డిపార్ట్మెంట్కి సంబంధించి 99 డేస్ రన్ అవుతుంది. కానీ ఈ 6వ తారీఖు కన్నా ముందు కూడా దాదాపుగా 2-3 నెలల నుంచి ఇదే పద్ధతిలో రిజిస్టర్కి ఒక్కరోజు వెళ్ళి నెలల తరబడి సిగ్నేచర్ చేస్తుంది. ఆ సిగ్నేచర్ చేసేటువంటి ఎవిడెన్స్ కూడా బీఆర్కే న్యూస్ దగ్గర ఉంది. దాన్ని ఎట్లా స్పందిస్తుంది? అంటే సిగ్నేచర్కి తను డిప్యూటీ ఆఫీస్ దాకా వెళ్ళి పెట్టకపోతుండొచ్చు, కానీ తను అన్ని యాక్టివిటీస్లో పిఎస్సీస్లో 6 పిఎస్సీస్ ఉంటాయి మాకు షాద్నగర్లో, తను అన్ని యాక్టివిటీస్లో పాల్గొంటుంది. నేను ఏది ఫోన్ చేసినా తను ఫాలోఅప్ చేస్తుంది. ఎన్హెచ్ఎం వైజ్ ప్రోగ్రామ్స్ కూడా తను ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎందుకంటే మాకు గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్స్లో ఫార్వర్డ్ చేస్తూ ఉంటుంది ఫొటోస్. ఇప్పుడు మెయిన్గా చూసుకున్నట్లయితే ఏదైతే మార్నింగ్ 10 o'clockకి హాజరవ్వాల్సి ఉంటుంది గవర్నమెంట్ విధుల్లో భాగంగా, కానీ ఆ విధులకు హాజరు అవ్వకుండా ప్రైవేట్ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు, పేషెంట్స్ చూస్తున్నారు. ఈవిడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుందని చెప్పేసి పేషెంట్లు అక్కడికి రావడం జరిగింది. సో మొత్తం మీద దీనికి సంబంధించి కూడా మాకు కాల్స్ వచ్చినాయి, ఇక్కడ పనిచేయట్లేదు, ప్రైవేట్ హాస్పిటల్లోనే పనిచేస్తున్నారు, ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి ప్రమోట్ కూడా చేస్తున్నారు అని చెప్పేసి, దాన్ని ఎట్లా? ఇంకా తను మామూలుగా సిఏఎస్ డిప్యూటీగా ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నారు డిప్యూటీ డిఎంహెచ్ఓ షాద్నగర్కి. టైమింగ్స్ మాకు 10 to 5 అయినా కూడా యూజువల్లీ మేము 24/7 వర్క్ చేస్తూ ఉంటాము. మాకు మార్నింగ్ బిఫోర్ 10 కూడా మీటింగ్స్ ఉంటాయి, ఆఫ్టర్ 5-6 కూడా మీటింగ్స్ కండక్ట్ చేస్తాము. తను కూడా లైన్లోకి తీసుకొని చెప్తూ ఉంటాము. ఎప్పుడైనా డేటా ఎంట్రీ మనకు ఆఫ్టర్ 6 మా డ్యూటీ ఆఫీస్ అవర్స్ అయిపోయినా కూడా ఆఫ్టర్ 6 ఏమైనా వర్క్ కావాలన్నా తను ఆన్లైన్ చేసి పంపిస్తూ ఉంటుంది. తను ఓపీ పరంగా తన ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నమాట వాస్తవమే. తను ఓపీ పరంగా మాత్రం నేను అవైలబుల్ అనేది తన హాస్పిటల్లో ఆఫ్టర్ 6 ఉంటున్నా అనేది నేను అడగడం జరిగింది, తను చెప్పడం జరిగింది. ఎందుకంటే మార్నింగ్ అంతా తను మన గవర్నమెంట్ జాబ్లో పిఎస్సీలో కనబడుతూ ఉంటుంది. సో ఓపీ పరంగా మాత్రం తను ఆఫ్టర్ 6 అవైలబుల్ ఉంటున్నా మేడం. ఇంకొకటి ఏంటంటే తను ఈ గవర్నమెంట్ జాబ్లో ఉంది కాబట్టి తను సర్జరీస్ కూడా చేయట్లేదు, నేను ఇంకో డ్యూటీ డాక్టర్ని పెట్టుకున్నా అనేది కూడా మనకు తెలుసు. దీనికి సంబంధించి ఎవిడెన్స్ కూడా ఉన్నాయి కదా, ప్రైవేట్ హాస్పిటల్లో ఏదైతే మార్నింగ్ టైంలోనే దీనికి పేషెంట్లు చూస్తున్నట్టుగా కూడా వీడియోస్ ఉన్నాయి, పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయ్యింది కదా. ఎస్, అదే ఆ రోజు అడిగాను.
సో దాని గురించే మీరు ఇప్పుడు మనకు ఏదైతే మీడియాలో సర్క్యులేట్ అయిందో దాన్ని మేము సీరియస్గా తీసుకొని కూడా తన ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాము. తన రిప్లై వచ్చాక దాని పరంగా మేము శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము. ఓకే, ఇది డిఎంహెచ్ఓ గారు చెబుతుంది. మెయిన్గా ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రూల్స్ ప్రకారమే ఫాలో అవుతున్నారో దానికి సంబంధించి కొన్ని తప్పులు కూడా విజయలక్ష్మి గతంలో కూడా చేశారు. సో ఖచ్చితంగా తనపై శాఖాపరమైనటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ యాక్షన్ కూడా తీసుకుంటామని డిఎంహెచ్ఓ గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ మహేష్తో రామకృష్ణ, డిఎంహెచ్ఓ ఆఫీస్, రంగారెడ్డి డిస్టిక్ నుంచి.